నమస్సులు. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. సన్మార్గం కార్యక్రమానికి స్వాగతం. సన్మార్గం కార్యక్రమంలో అనేక విషయాలు మనం చర్చిస్తూనే ఉన్నాం. ఈ సన్మార్గం పొందడానికి మరి పడేటువంటి తపన అంతా ఇంతా కాదు. సమాజంలో తల్లిదండ్రులు కూడా తమ కుమారులు సన్మార్గంలో నడవాలని భావిస్తూ ఉంటారు. అలా భావించాలి కూడా. అలా భావించినటువంటి తల్లిదండ్రులే తమ పిల్లల్ని సన్మార్గంలో పెట్టగలుగుతారు. ప్రతి తల్లిదండ్రులు కూడా సన్మార్గం అంటే ఏంటో తెలుసుకుంటారు. పిల్లల్ని పెట్టే విషయం లోపల కొంత వెనక ముందు అవుతూ ఉంటారు. కానీ మనకు ప్రాచీన కాలపు కవుల్ని చూసినట్లయితే, వాళ్ళ యొక్క చరిత్రను చూసినట్లయితే తప్పనిసరిగా సన్మార్గంలో ఎలా పెట్టాలి పిల్లల్ని, అసలు మనం అన్నమాటకు ఎలా కట్టుబడి ఉండాలి, ఇలాంటి అనేక విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కవయ క్రాంతదర్శినః అని, కవులనేటువంటి వాళ్ళు క్రాంతదర్శకులు. వాళ్ళంతా కూడా క్రాంతిని చూస్తూ ఉంటారు. అంటే సమాజానికి ఏం కావాలో దాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమాజంలో లీనమై రాస్తూ ఉంటారు. అలా సంస్కృత భాష లోపల ఉండేటువంటి మహాకావ్యాల్లో కిరాతార్జునీయం అనేటువంటి మహాకావ్యం ఒకటి. దీనికి సంబంధించినటువంటి యొక్క కవి ఎవరు అంటే మహాకవి భారవి అని ఎవరైనా చెప్తారు. ఈ మహాకవి భారవి కిరాతార్జునీయం అనేటువంటి కావ్యాన్ని ఎలా రాశాడు, దాని ప్రత్యేకత ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ కావ్యం చదువుకునే వాళ్ళకు తెలుస్తాయి. మరి దాని గురించి సన్మార్గంలో చర్చ ఎందుకు అంటారా? తప్పకుండా దాని వెనుక ఉండేటువంటి నేపథ్యాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారవి చిన్నప్పటి నుండి కూడా విపరీతమైన తెలివితేటలు గలవాడు. ఆ విపరీతమైన తెలివితేటలు ఉండడం వల్ల ఆయన ఏ విషయం చెప్పినా కూడా వెంటనే గ్రహించేవాడు, ఏకసంతాగ్రహి అన్నట్టుగా. సో తండ్రి కూడా పిల్లవానికి కావలసిన విద్యలన్నీ కూడా నేర్పించాడు. చిన్న వయసులోనే భారవి అన్నీ నేర్చుకున్నాడు. అలా పెరుగుతున్నటువంటి భారవికి అనేక చోట్ల అనేక మంది పండితులు తారసపడడం, అంటే ఎదురుపడడం, వాళ్ళకు అనేటువంటి విషయాల లోపల సమాధానాలు చెప్పడం, మరి చెప్పినా కొద్దీ వాళ్ళు అడుగుతూ ఉండడం, చివరికి భారవిని మెచ్చుకోవడం జరుగుతూ ఉండేది. ఇలా భారవి అనేక సన్మానాలు పొందుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. భారవి యొక్క తండ్రి భవానీ భట్టు. ఈ భవానీ భట్టు దగ్గర అనేక మంది పండితులు వచ్చి కొడుకు గురించి చెప్పేవాడు. నిజంగా ఇంత చక్కటి కొడుకును కన్నావయ్యా నువ్వు, చాలా గొప్పవాడు నీ కొడుకు, మంచి పండితుడు, అనేక విషయాలు తెలుసుకున్నవాడు అని చెప్పి ప్రస్తుతిస్తూ ఉండేవారు, మెచ్చుకుంటూ ఉండేవారు, ప్రశంసిస్తూ ఉండేవారు. కానీ తండ్రి ఏమనేవాడంటే, వాడికి ఏమీ తెలియదయ్యా, ఇంకా వాడు నేర్చుకోవాల్సింది చాలా ఉంది, మీరందరేదో వాడికి తెలుసు అనుకుంటున్నారు, వాడికి ఏం రాదు అని ఇలా చెప్తూ ఉండేవాడు. చాలా కాలం గడిచింది. ఒకానొక సందర్భం లోపల ఒక మహాసభ జరిగింది, పండిత మహాసభ. ఆ పండిత మహాసభ లోపల భారవికి అనేక మంది ప్రశంసలు లభించాయి. అనేక మంది పండితులని ఒప్పించి మెప్పించినాడు భారవి. భవానీ భట్టు గారు కూడా అక్కడే ఉన్నారు, వారి తండ్రి గారు. ఆ భవానీ భట్టు గారి దగ్గరికి అందరూ వచ్చినారు యథాపూర్వంగానే. వచ్చేసి చాలా గొప్పవాడు నీ కొడుకు, మహాపండితుడు, నిజంగా ఇట్లాంటి కొడుకును కనడం నీ అదృష్టం అని ఇలా మాటలు చెప్తూ ఉంటే, మళ్ళీ ఆ సన్మానాలు, ఆ మెప్పులు అవన్నీ కూడా చూసి భవానీ భట్టు ఏమన్నారంటే, మీరు అనవసరంగా సన్మానం చేస్తున్నారు, వాడికి ఏం రాదు, వాడు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని ఇలా మాట్లాడాడు. ఈసారి భారవికి మనసులో చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంతమంది పండితులు మెచ్చుకుంటూ ఉంటే, ప్రశంసిస్తూ ఉంటే, మా తండ్రి గారేమో అసలు నా గురించి కొంచెం కూడా మెచ్చుకోరేంటి,
ఇంతమంది పండితులు సన్మానిస్తూ ఉంటే మా తండ్రి గారు అసలు సన్మానం మాట దేవుడెరుగు, కనీసం నాకు వచ్చిన విషయం గురించి ఒప్పుకోడు ఎందుకు, పైగా నాకేమి రాదంటాడు ఎందుకు అని చాలా బాధపడ్డాడు. బాధపడి సరేలే ఇంకా అని చెప్పేసి తాను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర చాలా బాధపడ్డాడు. అమ్మా, నన్ను నాన్నగారు ఎప్పుడూ మెచ్చుకోరమ్మా, పైగా ఎప్పుడు చూసినా అవమానిస్తూ ఉంటారు, నన్ను నిందిస్తూ ఉంటారు, నాకేమీ తెలియదు అంటూ ఉంటారు. ఈరోజు జరిగిన ఇంత పెద్ద పండిత సభ లోపల అందరూ కూడా నన్ను మెచ్చుకుంటూ సన్మానిస్తూ ఉంటే, నన్ను ప్రశంసిస్తూ ఉంటే, నాన్నగారు నాకేమీ తెలియదు, వాడికి ఏమి రాదు, మీరందరూ అనవసరంగా సన్మానిస్తున్నారని చెప్పేసి ఇట్లాంటి మాటలతో నా మనసును ఇబ్బంది పెట్టాడమ్మా. ఇలాంటి నాన్న నాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అమ్మా అని చాలా బాధపడ్డాడు భారవి. అలా బాధపడి తల్లికి కూడా చెప్పకుండా తను నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు తాను అంటే, అంటే చూడండి మనిషి యొక్క స్థితి ఏ స్థాయికి వెళ్ళిపోతున్నదో. నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదే సరి అయిన సమయం అనుకున్నాడు భారవి. అనుకొని వంటింట్లో నుంచి బయటకు వచ్చేటువంటి కడప పైభాగంలో ఉండే అటకు పైన కూర్చున్నాడు. కూర్చొని అక్కడ పెద్ద బండరాయి పెట్టుకున్నాడు. నాన్నగారు ఎప్పుడైతే గడప దాటుతాడో అప్పుడు నాన్నగారి పైన ఇంత పెద్ద బండరాయి వేసేసి నాన్నగారిని నేను హతం చేస్తాను అని. ఎంత పెద్ద నిర్ణయం కదా, చాలా తప్పు కదా. ఎందుకంటే మనం మాతృదేవోభవ పితృదేవోభవ అంటున్నాం కదా. అలా బండరాయితోటి చంపాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు ఈ విషయంలో తింటూ ఉండగా తల్లి అంటుంది భవానీ భట్ గారితో, ఏమండి మీరు ఎంతసేపటికి పిల్లవాడిని తిడుతూ ఉన్నారంట, ఏం రాదు అంటున్నారట, నిందిస్తూ ఉన్నారంట, సన్మానాన్ని కూడా కనీసం మెచ్చుకోవట్లేదట, మన పిల్లవాడు చాలా బాధపడుతున్నాడంటే, ఏమమ్మా నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావా, అసలు ఈ విషయం పిల్లవాడికి తెలియదా ఏమి? ఏ తండ్రి కూడా కొడుకును మెచ్చుకోకూడదు. ఏ తండ్రి కూడా కొడుకు 10 మంది మెచ్చుకుంటూ ఉంటే తాను కొడుకుకి ఏం తెలియదని చెప్పాలి తప్ప, తాను కొడుకు అన్నీ తెలుసు అంటే అహంకారం అవుతుంది. నాకుండే అహంకారం నా కొడుకు కూడా వస్తుంది. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి అని చెప్తారు కదా, నేనే నా కొడుకు స్వరూపం కాబట్టి స్వోత్కర్ష అవుతుంది, నాకు నేనే మెచ్చుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి ఏ తండ్రి కూడా ఏ కొడుకును మెచ్చుకోవడమ్మా, అలా మెచ్చుకోవడం చాలా తప్పు. నాకు చిన్నప్పుడే తెలుసు వాడు గొప్పవాడు అవుతాడని, వాడు అనేక విద్యలు నేర్చుకుంటాడని, పండితుడవుతాడని నాకు తెలుసు, అందులో సంశయం ఏమాత్రం కూడా లేదు. వాడు మన కులానికి మన వంశానికి వన్న తెస్తాడు అని చెప్పాడు. ఈ మాటలు విన్నటువంటి యొక్క భారవి పైనుండి ఆశ్చర్యపోయి దబాలన కిందికి దుంకి ఆ తండ్రి వస్తూ ఉంటే 2 కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని నన్ను మన్నించండి అని ప్రార్థించాడు. సరే నాయనా పర్వాలేదు, నువ్వు ఇప్పుడు పశ్చాత్తాపం పొందుతున్నావు కదా, పశ్చాత్తాపంకు మించిన ప్రాయశ్చిత్తం ఇంకేం లేదే, వద్దులే నువ్వు వెళ్ళి ఇంకా అన్నాడు. ఇకనైనా బాగుండు అని చెప్పాడు. కానీ వినలే, నాకు శిక్ష పడాల్సిందే, శిక్షించండి అన్నాడు. తండ్రి చెప్పాడు, సరే అయితే విను, నువ్వు 1 సంవత్సర కాలం పాటు వెళ్ళి మీ అత్తగారింట్లో ఉండిరా, నీ భార్య అయిన చారుమతి కూడా అక్కడే ఉంది. కానీ ఒక నిబంధన, అంటే ఒక షరతు ఏంటంటే, మన మధ్యలో జరిగిన సంభాషణ, అంటే నేను ఇందుకొరకు అక్కడికి వచ్చాను కానీ అక్కడ ఉంటున్నాను కానీ ఏమీ తెలియకూడదు, ఎవరికి ఏమీ చెప్పకుండా నువ్వు అక్కడ ఉండు అని చెప్పినాడు. సరే అన్నాడు. వెళ్ళినాడు అత్తవారింటికి. వెళ్ళగానే చారుమతితో సహా అత్తవారు బావమరుదులు అందరూ కూడా చాలా సంతోషించారు. మరి అల్లుడు అంటే మర్యాదలు చేయాలి కదా అండి. మన తెలుగునాడు చెప్పుకున్నట్టుగా బావా బావా పన్నీరు అని చెప్పేసి ఆటలాడుకోవాలి కదా. అలా మొదటి రోజు రకరకాల స్వాగతాలు చెప్పారు, మర్యాదలు చేశారు. 2వ రోజు పిండి వంటలు చేసి పెట్టారు. 3వ రోజు ఇంకా మర్యాదలు చేశారు. ఇక తర్వాత 1 వారం గడిచిపోయింది. అప్పుడు వాళ్ళ మామగారు మెల్లగా ప్రసక్తి తీసుకొచ్చారు. ఈ అల్లుడు మాత్రం వెళ్ళడం లేదు ఎక్కడికి, ఏ విషయం చెప్పడం లేదు. వారమైంది, 15 అయింది, నెల రోజులైంది. ఎంతకాలం చేస్తారు ఇంకా, ఎవరికి ఏ విషయం చెప్పట్లేదు. చివరికి అత్త మామ బామ్మర్దులు అందరూ కూడా భర్తకు పని చెప్పడం మొదలుపెట్టారు, అంటే చారుమతి భర్తకు. అలా పని చేస్తూ ఉన్నాడు. ఎవరేం మాట్లాడినా ఎవరేమన్నా కూడా తను మాట్లాడడం లేదు, నిశ్శబ్దంగా పని చేసుకుంటూ పోతున్నాడు. చివరికి పొలం పనులు చేయించారు, పొలం దగ్గర కాపుగా పెట్టారు.
అయినా కాపుగా ఉన్నాడు అక్కడే. పొలం దగ్గరే ఉండమన్నారు, పొలం దగ్గరే ఉన్నాడు. అనేక పనులు చేయించారు. చివరికి పొలం నుంచి వచ్చిన తర్వాత పాచి కూడును కూడా పెట్టారు. అయినా తిన్నాడు, మారు మాట్లాడలే. ఎవరేమన్నా పట్టించుకోలే. చూసారా నిబద్ధత, కట్టుబడడం ఎంత గొప్పనో. అలా కట్టుబడ్డాడు. ఇలా జరుగుతూ ఉండగా శ్రావణ మాసంలో వరలక్ష్మి శుక్రవారం వచ్చింది ఒకరోజు. చారుమతి చాలా బాధపడింది. తన ఇంట్లో ఉండే వాళ్ళందరూ వ్రతం చేసుకుంటున్నారు, నా దగ్గరేమో డబ్బులు లేవు అని చెప్పేసి భర్త దగ్గరికి వచ్చి అడిగింది, ఏమండి డబ్బులు కావాలి, వ్రతం చేసుకోవాలి, నాకు చేసుకోవాలి ఉంది అని చెప్పేసి. అప్పుడు భార్య యొక్క నిర్ణయాన్ని గౌరవించి భార్యకు మరి చక్కటి మద్దతును అందిస్తాడు. ఇగో ఈ శ్లోకం తీసుకెళ్ళి ఈ ఊర్లో నాకు తెలిసిన శ్రేష్ఠి అనేటువంటి ఒక గుప్తుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ శ్లోకం ఇచ్చి డబ్బు తెచ్చుకో అని చెప్తాడు. ఆ శ్లోకం ఇస్తాడు. వెళ్ళగానే ఆ శ్రేష్ఠి ఏం చేస్తాడంటే ఆ శ్లోకాన్ని చూస్తాడు. చూసి దాన్ని కట్టుకట్టి అక్కడ గోడ దగ్గర పెడతాడు. దాన్ని ఒక ఒర లోపల పెడతాడు. ఆ శ్లోకాన్ని చదివిన తర్వాత తాను ఆ డబ్బు ఇస్తాడు. వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది, సంతోషపడుతుంది. ఇలా సంవత్సర కాలం గడుస్తుంది. గడిచిన తర్వాత ఒకరోజు అనుకోకుండా, సరే ఇక నా సమయం ముగిసింది, నేను ఊరు వెళుతున్నాను అని చెప్తాడు. ఇదేంటి ఇంత తొందరగా ఇప్పుడే అంటే అప్పుడు చెప్తాడు విషయం అంతా కూడా. ఇలా జరిగింది, 1 సంవత్సర కాలం పాటు ఇక్కడ ఉండమన్నారు నన్ను, దీంట్లో ఉండే కష్టాలేంటో సుఖాలేంటో అన్నీ నాకు తెలిసాయి, మా నాన్నగారు ఎందుకు శిక్షించారో కూడా తెలిసింది నాకు అని చెప్పేసి తాను రాసినటువంటి యొక్క కిరాతార్జునీయం అనేటువంటి కావ్యాన్ని గురించి కూడా చెప్తారు. ఇలా చేశాను ఈ పని కూడా అని చెప్పేసి. మహాభారతంలో ఉండేటువంటి అరణ్య పర్వంలో ఉండేటువంటి అర్జునుడి యొక్క తపస్సు, అక్కడ పాశుపతాస్త్ర సంపాదన, ఇటువంటి కథంతా కూడా తీసుకొని కిరాతార్జునీయం రాస్తాడు. సో ఆ తర్వాత ఇంటికి వెళతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రికి విషయం చెప్తాడు, కిరాతార్జునీయం గురించి చెప్తాడు. అయితే ఈ లోపల ఏం జరిగిందంటే ఇక్కడ ఉండేటువంటి శ్రేష్ఠి ఆ తర్వాత తనకు కొడుకు పుట్టేటువంటి సమయానికి తాను ద్వీపం వెళ్ళిపోతాడు, యాత్రకు వెళ్ళిపోతాడు. ప్రమాదవశాత్తు ఆ పడవ సముద్రంలో మునిగిపోవడము, ఆయన ఒడ్డుకు చేరడము, ఎక్కడో తేలిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత సుమారు 18 సంవత్సరాలుగా ఆయన ఇంటికి తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి రాగానే ఆయన తన యొక్క ఇంట్లోపల పడక మీద తన యొక్క భార్య, ఇంకో యువకుడు ఉంటారు. ఆ ఇద్దరిని చూస్తాడు. వెనక నుంచి వెళుతాడు. వెళ్ళి అక్కడ వేలాడుతున్నటువంటి యొక్క ఒరలో ఉండే కత్తిని తీసి భార్యను చంపడంకు వెళుతాడు. సరిగ్గా అదే సమయానికి ఆ చిట్టి కింద పడుతుంది. ఒకటి తాను ముందు పెట్టుకున్నాడు కదా, అది తీసి ఆ చిట్టిని చదువుతాడు ఒకసారి. ఆ చిట్టిలో ఏముంది అంటే, సహసా విదధీతి నక్రియతాం అవివేక పరమాపదాం పదం విమృతేహి విమృశ్యకారిణం గుణలుబ్ధా స్వయమాపద స్వయమేవ సంపద అని చెప్పేసి అందులో ఉంది. కాబట్టి ఆపదలో తొందరపడి ఏ పని చేయకూడదు, ఆపద సంభవిస్తుంది. వివేకంతో ఉండాలి, విచక్షణ చేయాలి, అప్పుడు మాత్రమే మనం సరి అయిన మార్గంలో వెళుతామని చెప్తాడు. ఆ విషయాన్ని చదివి వెంటనే తొందరపడొద్దని చెప్పేసి తను అనుకొని తన అందరితో కూడా విచారం చేసి అప్పుడు భార్యను కూడా అడుగుతాడు. ఏంటి అంటే భార్య చెప్తుంది, అయ్యా మన కుమారుడండి వీడు అని చెప్తుంది. అబ్బా ఎంత పొరపాటు చేశాను, ఇంత తప్పైపోయింది నిజంగా నాది. ఆ మహాకవి ఇచ్చిన శ్లోకం ఎంత గొప్పది. అందుకొరకే పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, సహసా విదధీతి నక్రియతాం అవివేక అని చెప్తూ ఉంటారు, పరమాపదాం పదమని. సో అందుకని అలా చాలా సంతోషపడతాడు కొడుకును భార్యను బతికించుకున్నందుకు. ఈ లోపల భారవికి శ్రేష్ఠి వచ్చిన విషయం కూడా తెలిసి తాను వచ్చి ఆ తీసుకున్న డబ్బును కూడా ఇస్తాడు. అప్పుడు ఆ శెట్టి చాలా సంతోషపడి, నాయనా నా కొడుకును బతికించావు, నువ్వు నా కుమారుణ్ణి బతికించావు, ఇటువంటి శ్లోకానికి ఎంత ఇచ్చినా తప్పులేదని ఆనాటి కాలానికి 116 రూపాయలు ఇచ్చి పంపిస్తాడు. మాట ప్రకారంగా, ఆ శ్రేష్ఠికి ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడి నుంచి తెచ్చిన తర్వాతనే భారవి తన యొక్క కిరాతార్జునీయం కావ్యాన్ని ఆవిష్కరిస్తాడు. అప్పటిదాకా ఆవిష్కరించాడు. చూసారా, మాట కట్టుబడి ఉన్నాడు. కిరాతార్జునీయంలో 2వ స్వర్గంలో ఉండేటువంటి 30వ శ్లోకం అది. దాన్ని తీసుకున్న తర్వాతనే ఆవిష్కరిస్తాడు. ఇలా మనిషి మాటకు కట్టుబడడం, తండ్రి కొడుకును ఎప్పుడు కూడా పొగడకపోవడం, మరి భార్యకు చక్కటి విధంగా మరి సహకారం అందించడం, ఇలాంటి ఎన్ని విషయాలని చూడండి ఇందులో. మాటకు కట్టుబడి వడ్డీని చెల్లించడం, ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, ఇట్లాంటి అనేక సన్మాన మార్గాలు ఇందులో ఉన్నాయి. అందుకొరకే మహాభారవి యొక్క కథను
మరి నిజ జీవిత కథను ఇగో ఈ శ్లోకం చుట్టూ కూడా ఇలా ముడిపడి ఉంది. అందుకొరకే మనం కూడా ఎప్పుడూ సహసా విదధీత నక్రియతాం అవివేక పరమాపదాం పదం శృణుతే విమృశ్యకారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపద అని ఎప్పుడు కూడా తలుచుకుంటూ తొందరపడకుండా నిదానంగా అన్నీ ఆలోచించి పనులు చేద్దాం. అదే మనకు సన్మార్గం అని భావిస్తూ స్వస్తి.